సో ఈరోజు మన సినిమా సమ్మోహనం స్టారింగ్ సుధీర్ బాబు, అదితి రావు, హైడ్రి, నరేష్ గారు, ఒక డీసెంట్ రాహుల్ రామకృష్ణ గారు, ఒక నైస్ డీసెంట్ కాస్ట్ ఉంది ఈ సినిమాకి. డైరెక్టెడ్ బై మోహన్ కృష్ణ ఎందుకంటే, మ్యూజిక్ బై వివేక్ సాగర్, సినిమాటోగ్రఫీ బై పీజీ బిందా, ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్. సో సినిమా చూస్తున్నారు నాకేమనిపించిందంటే, ఇది ఒక మంచి రామ్ కామ్ ఫిల్మ్. చాలా బాగుంటుంది సినిమా. రివ్యూ కలిపోదాం. స్టోరీ విషయానికి వస్తే, విజయ్ ప్లేడ్ బై సుధీర్ బాబు ఒక కార్టూన్ పిల్లల బొమ్మలు గీస్తూ ఉంటారు. తనకి సినిమాలంటే అస్సలు ఇష్టంగా. ఒక రోజు వాళ్ళ ఇంట్లో షూటింగ్ ఉంటుంది. సమీరా వసలి హూస్ ప్లేడ్ బై ఆదితి హైడ్రీ. తర్వాత వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కుదురుతుంది, లైక్ అవుతుంది. తర్వాత ఫస్ట్ హాఫ్ లో హీరో ప్రపోజ్ చేస్తారు. ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. మీరు ఏమవుతుంది అంటారని మీ సినిమా చూసుకొని తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్ కలిపోదాం వెంటనే. సమ్మోహనం ఈజ్ అ వెరీ వెరీ గుడ్ రామ్ కామ్ ఫిల్మ్. చాలా నీట్ గా పీస్ఫుల్ గా ఉంటుంది సినిమా. ఇట్స్ నో హార్మ్ వాచింగ్ ఇట్. కెమిస్ట్రీ బిట్వీన్ లీడ్ పేజ్ ఇస్ అనదర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. బాగా ఎలివేట్ చేశారు, బాగా వర్కౌట్ అయింది కూడా. సుధీర్ బాబు గారు కూడా ఇస్ అనదర్ హైలైట్. బాగా మెచ్యూర్ అయ్యారు, బాగా చేశారు, బాగా సెటిల్డ్ గా ఉంది. Aditi Rao is a delight to watch. She looks good, she performs well. Anni baga chestadi. Supporting actors Naresh and Pavitra Lokesh are really good parents of the hero. ఇప్పుడు సీన్స్ బాగా వర్కౌట్ అవుతుంది. నరేష్ గారు కామెడీ అయితే బాగుంటుంది. కామెడీ ఎపిసోడ్స్ ఇస్ అనదర్ హైలైట్. బాగుంది. రాహుల్ రామకృష్ణ గారు కామెడీ వర్కౌట్ అయింది, చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ కలిపోదాం. మైనస్ పాయింట్స్ ఏంటంటే, కొంచెం స్లోగా ఉంటుంది సినిమా. లెంగ్తీ ఎపిసోడ్స్ వెళ్తారు, కొంచెం కట్ చేసి ఉండొచ్చు. ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గుతుంది సెకండ్ హాఫ్ లో. దోస్ ఆర్ ది ఓన్లీ మ్యాసివ్ మైనసెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఇంకొంచెం మోర్ రొమాంటిక్ గా చేసి ఉండొచ్చు అనిపించింది నాకు పర్సనల్ గా. టెక్నికల్ ఆస్పెక్ట్స్ మోహన్ కృష్ణ ఎందుకంటే ఒక మంచి సెన్సిబుల్ లవ్ స్టోరీ విత్ హై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగా వర్కౌట్ అయింది. కెమెరా వర్క్స్, హీ డిజర్వ్స్ 100%. కెమెరా వర్క్ ఇస్ వెరీ వెరీ గుడ్. మంచి రిచ్ లొకేషన్స్ అన్ని బాగా అవుతుంది. లవ్ ఎపిసోడ్స్ అన్ని బాగా చూపించారు కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రియలీ గుడ్. అన్ని బాగున్నాయి. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, మ్యూజిక్ ఆల్బమ్ ఇస్ వెరీ గుడ్. ఇంకొంచెం ఒక సాంగ్ మేబీ యాడ్ చేసి ఉండొచ్చు. That's my take on Sammohanam. చూసానంటే చెప్పండి. Like, share, subscribe. Stay tuned for more reviews. On whole, Sammohanam is a pleasant, simple love story with beautiful chemistry between the lead actors. Thank you so much for watching. Stay tuned and bye.